మొదట్లో అయితే ప్రకృతి వ్యవసాయం మా ఇంట్లో వాళ్ళే కూడా నన్ను చేయొద్దన్నారండి. ఆ ప్రకృతి వ్యవసాయం చాలా కష్టంగా ఉంటున్నాయి కదా, ఎవరు కొంటారు చేస్తారు కానీ చెప్పడం జరిగిందండి. అయినా నేను పట్టు వదలకుండా ఎంత కష్టమైనా నష్టమైనా భరిస్తూ నేను ఆకుకూరలో వేయడం మొదలు పెట్టానండి. అలాగా చేయడం ద్వారా రైతులందరూ కూడా వచ్చి మేమేస్తాం, మా చేలోకి రండి అని రైతులు కూడా నన్ను ప్రోత్సహించడం జరుగుతుందండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ప్రోత్సహించి ప్రతిదీ చేయమని చెప్పడం జరుగుతుందండి. నా పేరు కొమ్మర రాధ, గౌరీపట్నం అండి, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మాది వ్యవసాయం కుటుంబం అండి. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పొలాల మీద ఉండడం జరిగిందండి. వాళ్ళతో పాటు నేను కూడా పొలం మీద ప్రతి కూడా పంట రకాలు అన్ని రకాలు మాకు తెలుసండి. దానివల్ల నాకు కూడా ఈ వ్యవసాయం అనుభవం తెలుసండి. నేను ఏటీఎం 20 సెంట్లు తీసుకోవడం జరిగిందండి. నాకు చిట్లు అన్నవరం గారి దగ్గర నేను కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆయన ప్రోత్సాహం వల్ల నేను ఇదంతా చేయడానికి నేను ముందుకు రావడం జరిగిందండి. అదే సమయంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది నన్ను కలవడం జరిగిందండి. ప్రకృతి వ్యవసాయం గురించి నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇందులో కొనసాగుతున్నాను. నేను దాదాపు 30 ఏళ్ళ మట్టి చేస్తున్నా. నేను పుట్టిన కాడి నుంచి 10 ఏళ్ళ మట్టి వ్యవసాయం ఫీల్డ్లోనే ఉన్నాను. కూలి పని చేసినా, నాలుగు పని చేసినా, ఏ పని చేసినా ఈ ఏళ్ళకే ఏదో ఈ భూమిని అమ్ముకుని నేను అలాగ చేసుకుంటూ వచ్చి ఇవాళ 5 ఎకరాల భూమి సంపాదించుకున్నాను. మూడు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో తిరుగుతుంది. మీరు ఇవన్నీ చేయాలి, మంచిది, తింటానికి ఆరోగ్యంగా ఉంటుందని నాకు ఎల్లప్ప చేత మొదలెట్టింది. అందుకని నాకు ఆ తినటం కూడా మొదలెట్టాక ఆరోగ్యంగా బాగానే ఉంది. ఇలా తోటకూర మళ్ళీ అయిపోయిందండి. మళ్ళీ కొత్తిమీర, ఇంకొక పాలకూర ఏదోటి వేయటం జరుగుతుంది. అయిపోయింది. మళ్ళీ అలాగా ఖాళీ చేసుకుంటా మళ్ళీ వేసుకుంటా మళ్ళీ చేయటం జరుగుతుంది. చేయని మట్టుకి ఖాళీ ఉండటం జరగదు. నేను 3 సంవత్సరాల నుండి కోకో, కొబ్బరి ప్రకృతి వ్యవసాయంగా చేస్తున్నానండి. దీంతో పాటు 20 సెంట్లు నేను ఏటీఎం వేసుకోవడం జరిగిందండి. ఏటీఎంలో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, బెండ, చుక్కుడి, ఆనబ పెట్టడం జరిగిందండి. ముందుగానే బెడ్ల పైన ఘనజీవామృతం జల్లుకుని ఆకుకూరలు వచ్చిన తర్వాత 15 రోజులకి, ఒక 20 రోజులకి జీవామృతాన్ని అందిస్తానండి. ఘనజీవామృతం కూడా మొక్కల మొదలో వేయడం జరుగుతుందండి. కోకో, కొబ్బరికండి అవసరాలను బట్టి నేను ద్రావణాలు, కషాయాలు స్ప్రేయింగ్ ద్వారా అందించడం జరుగుతుందండి.
ఏటీఎంలో వేసిన ఆకుకూరలు కాయగూరలు అండి మొదటగా నా ఇంట్లోకి నేను ఉపయోగించుకున్న తర్వాత బయట నా చుట్టుప్రక్కల వాళ్ళకి అమ్మడం జరుగుతుందండి. తర్వాత స్టాల్కి పట్టుకెళ్ళి ప్రతి సోమవారం కూడా అమ్మడం జరుగుతుందండి. నాకు చిన్నగా కిరాణా షాప్ ఉందండి. నేను పట్టుకెళ్ళిన ఈ ఏటీఎంలో ఆకుకూరలు కాయగూరలు కూడా నా కిరాణా షాప్లో చుట్టుప్రక్కల అందరికీ కూడా అమ్మడం జరుగుతుందండి. నేను పట్టుకెళ్ళిన ఏటీఎంలో ఆకుకూరలు ప్రతిదీ కూడా నిల్వ ఉండడం జరగడం వల్ల మరలా ఆకుకూరలు నన్ను తెమ్మని ప్రోత్సహించడం జరుగుతుందండి. ఈ ఏటీఎం ద్వారా నేను నెలకొచ్చి ఒక 5-6 ఏళ్ళు నేను తీయడం జరుగుతుందండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల నేను బాగుంటున్నాను, నా చుట్టుప్రక్కల వాళ్ళందరూ బాగుంటున్నారు. అలాగే దీనివల్ల కూడా నేను ఆకుకూరలు అమ్ముకొని కొంత డబ్బులు స్టోర్ చేసుకోవడం జరుగుతుందండి. నా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయండి.